ఓకే హాయ్ ఫ్రెండ్స్, అప్పీ ఆటో తీసుకునే కస్టమర్లకు ఈ యొక్క వెహికల్ తీసుకున్నప్పుడు వీటికి వర్తించే వారంటీ అనేది ఎలా వచ్చింది ఏంటో అని చెప్పేసి చాలామంది తెలియదు అనమాట. ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్తాను. సీల్ వెహికల్, క్లాసిక్ వెహికల్ తీసుకున్నప్పుడు దీనికి ఏ పార్ట్స్కి వారంటీ అనేది వచ్చింది, ఆ వారంటీ కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు అసలు మనం ఏ పార్ట్కి వాళ్ళు వారంటీ అనేది ఇస్తారో ఏంటో అని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనమాట. ఫస్ట్ వచ్చేసి సీల్ వెహికల్ అనేది మన దగ్గర తీసుకోవచ్చు. మనలో వచ్చేసి నిన్న తీసుకున్న కస్టమరు, ఇతనికి ఏంటంటే ఈ యొక్క అప్పీ ఆటో తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క షోరూంలో కూడా వీటి యొక్క నిబంధనల గురించి చెప్తారన్నమాట. ఏ పార్టీకి వారంటీ అనేది వర్తించుద్దాం మీకు ఎలా అని చెప్పేసి మొత్తం కూడా క్లియర్గా చెప్తారన్నమాట. మనోడికి కూడా చెప్పారు. అయితే ఈ రోజు వచ్చేసి దాంట్లో మనం క్లియర్గా మనోడికి ఏం చెప్పారు అని చెప్పేసి ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క పార్ట్ గురించి తెలుసుకుందాం మనం. ఫస్ట్ వచ్చేసి అప్పీ క్లాసిక్ ఫస్ట్ నిబంధన తెలుసుకుందాం. ఒక వెహికల్కి వచ్చేది ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇచ్చేది 42 నెలలు వారంటీ అనేది ఇస్తున్నారన్నమాట. మీకు కూడా తెలుసు, ఇక్కడ గ్లాస్ మీద ఉంటుంది 42 months సూపర్ వారంటీ అని చెప్పేసి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది అన్నమాట కంపెనీ నేము. దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఏమేమి వర్తించుతో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటన్నా 42 నెలలు లేదా 120 కిలోమీటర్ల వరకు వారంటీ వర్తించును. అర్థమైంది కదా, 42 నెలలు లేదా 120 కిలోమీటర్లు వారంటీ అనేది వర్తించుద్దంట. ఫస్ట్ ఏందో చూద్దాం. ఇప్పుడు మీ ఆటోని సర్వీసింగ్ బుక్లో చూపిన విధంగా నిర్ణీత సమయంలో సర్వీసు చేయించవలను. అంటే మన ఆటోని వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తారన్నమాట. ఏం చెప్తారు, సీల్ వెహికల్ తీసుకున్నప్పుడు ఇన్ని వేల కిలోమీటర్లకు ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి, ఇన్ని వేల కిలోమీటర్లకు ఇలా ఎయిర్ ఫిల్టర్ అండ్ డీజిల్ ఫిల్టర్ అనేది మార్చుకోవాలని చెప్పి చెప్తారన్నమాట. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఫాలో కావాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆటోకి ఎటువంటి మార్పులు చేయరాదు, చాసెస్కి వెల్డింగ్ పెట్టిన వారంటీ వర్తించదు. ఆటోకి వచ్చేసి ఎటువంటి మార్పులు అంటే చాలామంది ఏం చేస్తున్నారు, తీసుకోగానే ఎలా పడితే అలా చెప్పేశారు. అలాంటి మార్పులు అనేది చేపిస్తే మనకు వారంటీ అనేది వర్తించదంట. చాయిస్ వేలింగ్ అంటే మీకు తెలుసు, చాలామంది ఏం చేస్తారంటే స్ప్రింగులు గింగులు వేయడానికి పెద్ద పెద్ద చాయిస్ మొత్తం కూడా వేలింగ్లు అనేది పిచ్చి పిచ్చికి పెట్టేస్తారు. అప్పుడు వారంటీ అనేది వర్తించదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లోడింగ్ వేయరాదు. ఓవర్లోడ్ అనేది వేయరాదంట. అంటే చాలామంది ఏం చేస్తారంటే వెహికల్ తీసుకున్నాక ఇంజన్ 90% ఫెయిల్ కారణం ఏంటంటే ఓవర్లోడ్ అనేది వేస్తారన్నమాట. ఓవర్లోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ బండి వచ్చేసి ఒక 8 క్వింటాలు మోసింది అనుకోండి, దీనికంటే డబుల్ 8 క్వింటాల కంటే ఎక్కువ ఎక్స్ట్రా ఒక 12-13 క్వింటాలు వేసి కొత్త బండి సీల్ బండి రాలోనే ఎట్టబడితే అలా కొడతారన్నమాట బండి. అప్పుడు ఏమైందంటే ఇంజిన్ మీద బాగా లోడ్ పడి పార్ట్స్ అనేవి ఖరాబ్ అవుతాయి కాబట్టి అప్పుడు వారంటీ అనేది వర్తించదంట. నెక్స్ట్ వచ్చేసి సీలు, ఇంజన్ సీల్ అనగా ఏంటంటే గవర్నర్ బోల్డ్ అనేవి ఉంటాయి అనమాట. దీనికి ఏంటంటే మనం చాలామంది ఏం చేస్తారంటే ఎలా పడితే అలా గెలికేస్తారు బండి. స్పీడ్ దానికి లిమిట్ ప్రకారం ఉన్నది, దానికంటే కూడా ఎక్స్ట్రా బాగా వెళ్ళాలని చెప్పేసి ఏం చేస్తారంటే దానికి ఆయిల్ సీల్ పీకేసి మన స్పీడ్ కానీ ఎలా పడితే అలా గెలికేస్తారన్నమాట. అప్పుడు ఏమైందంటే బండి ఓవర్ స్మోక్ వచ్చి ఆర్పిఎం అనేది ఓవర్ తిరిగి ఇంజిన్ అనేది ఖరాబ్ అయింది. అది వాళ్ళకి ఎలా తెలిసిద్ది అంటే ఆ బోల్ట్ మీద ఏంటంటే కంపెనీ వాళ్ళు వేసుకున్న మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ మార్కింగ్ అనేది మనం బయట ఓపెన్ చేస్తే వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు వీళ్ళు ఈ యొక్క వెహికల్కి వారంటీ అనేది వర్తించదని చెప్పేసి రైట్ మార్క్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సస్పెన్షన్ స్ప్రింగులు, రబ్బర్ బంపరు వీక్ అయిన ఎడల వారంటీ రాదు. సస్పెన్షన్ స్ప్రింగ్ అంటే వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఫ్రంట్ షాక్ అప్ గేరు అండ్ స్ప్రింగ్, అలాగే పోర్క్ మధ్యలో ఉండే పోర్క్ పిన్ను, రబ్బర్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్ పార్ట్స్కి వారంటీ అనేది రాదనమాట. ఎందుకంటే ఈ రబ్బర్ పార్ట్స్ వచ్చేసి కొన్ని వెహికల్ ఏంటంటే మామూలు రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తారు. కొన్ని వెహికల్ ఏంటంటే ఎలా పడితే అలా గుంటలలో అన్ని సిటీలో ఉండవు అనమాట, పల్లెటూళ్ళు ఉంటాయి కాబట్టి ఆ గుంటలలో ఎలా పడితే అలా తోలుతారు. అప్పుడు ఏంటంటే ఇలాంటి రబ్బర్ పార్ట్స్ అనేవి ఏ వెహికల్కైనా కానీ ఊగనే ఖరాబ్ అయిపోతాయి అనమాట. కాబట్టి వాటికి వారంటీ అనేది వర్తించదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లచ్ ప్లేట్లకి, రబ్బర్ పార్ట్లకి, ప్లాస్టిక్ పార్ట్లకి, ఎలక్ట్రిక్ సామాన్లకి, స్విచ్లకు, బ్రేక్ షూలకు వారంటీ వర్తించదు. క్లచ్ ప్లేట్లకి, రబ్బర్ పార్ట్స్కి, ప్లాస్టిక్ సామాన్లకి, ఎలక్ట్రికల్ పార్ట్స్కి, స్విచ్లకి, బ్రేక్ షూకి వారంటీ అనేది వర్తించదంట. ఇవి కూడా మీకు తెలియదు ఏం లేదు. ఎలక్ట్రికల్ సామాన్ అంటే ఈ స్విచ్లు చిన్న 100 రూపాయలు 50 రూపాయలు. అవి తర్వాత వచ్చేసి బ్రేక్ షూ అంటే ఏంటంటే మనం బ్రేక్లు అనేవి కూడా ఇప్పుడు పిచ్చిగా దొక్కినా కానీ అంటే 90% ఎంత వరస్ట్ తోలకం డ్రైవర్కైనా కానీ ఈ బ్రేక్ షూ అనేవి పోవు. కాకుండా ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు ఆడ. ఈ బ్రేక్ షూ అయితే నాకు తెలిసిన వరకు మినిమం ఏ వెహికల్ తీసుకున్నా కానీ ఎలా వరస్ట్ తోలేటోళ్ళకైనా కానీ మినిమం 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల మాత్రం కంపల్సరీగా వస్తాయి. వీటికి కూడా ఏంటంటే వారంటీ అనేది ఉండదంట. ఈ యొక్క వైరింగ్ కిట్ అంటారా, మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయోగాలు అనేకమైన అప్పీ ఆటో తీసుకున్నప్పుడు అనేకమైన ప్రయోగాలు చేస్తారన్నమాట. ఏది సబ్బులు యాంపులు బిగటం, ఇక్కడ లోడు పడే వైరింగ్ కాడ కూడా ఏం చేస్తారంటే వైర్లు అక్కడ ఉండి కూడా లాగుతారన్నమాట. అప్పుడు ఏమైందంటే ఈ యొక్క సప్లై అనేది తేడా వచ్చి వైరింగ్ కిట్ అనేది కాలిపోయింది. కాబట్టి వీటికి కూడా ఏంటంటే వాళ్ళు వారంటీ అనేది ఇవ్వరంట. ప్లాస్టిక్ మెటీరియల్ ఇందులో కూడా కొన్ని ఇంక్లూడింగ్ చేసి ఉంటాయి కాబట్టి వెహికల్లో. తర్వాత వచ్చేసి ఇంకోటి చూద్దాం, ప్రొప్రైటరీ ఐటమ్స్, స్టార్టర్కి కూడా వారంటీ అనేది ఉండదంట. అంటే స్టార్టర్కి వచ్చేసి ఏంటంటే మన వెహికల్లో రిలే ఉంటుంది కదా, ఆ రిలేకు అలానే మన సెల్ మోటార్ పైన వచ్చి స్టార్టర్ కూడా ఏంటంటే వారంటీ అనేది ఉండదంట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
టైర్లు ట్యూబులకు సంబంధిత కంపెనీ నుండి మాత్రమే వారంటీ పొందవలను. కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన టైర్లు. దీనికి ఏంటంటే ఇప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్ ఉంది సపోజ్కి, ఇదేమన్నా క్రాకులు వచ్చినా హెయిర్ వచ్చినా కానీ ఏంటంటే వారంటీ అనేది మనకి ఆ సమయం వరకు వర్తించింది కాబట్టి ఇది టైర్కి వచ్చేసి అంటే కొన్నాళ్ళు ఉంటుంది అనమాట. అంటే దాంట్లో గేజు ఎన్నేళ్ళు అని చెప్పేసి మెన్షన్ చేయలేదు కానీ దానికి ఇప్పుడు టైర్ ఉంది. టైర్కి ఏంటంటే ఎంఆర్ఎఫ్ టైర్ ఉంది. ఎంఆర్ఎఫ్ టైరు కనీసం ఒక బండి తీసుకున్న ఒక 6 నెలలకు 7 నెలలకో ఎయిర్ వచ్చిందో లేకపోతే ఏమైనా క్రాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైందంటే వీళ్ళు షోరూమ్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రాస్తారన్నమాట టైర్ కంపెనీ ఎంఆర్ఎఫ్ షోరూమ్ దగ్గరికి. అక్కడ మనం తీసుకున్న వెహికల్ తీసుకున్నాం అనుకోండి, ఖమ్మంలో ఎక్కడ ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటే వాళ్ళు అక్కడికి రాస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెక్ చేసి దాని గేజ్ని బట్టి వాళ్ళకు వేరే టైర్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి పిఓజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిట్ వారే ఈ బాధ్యతను వహించుతారంట. దీనికి ఏంటంటే ఏమైనా రిపేర్లు వచ్చినా కానీ ఏందైనా కానీ ఎప్పుడైనా కానీ వేరే ఏం వచ్చినా కానీ అకస్మాత్తుగా మీరు కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే అది మేజర్ అయినా కానీ మామూలు చిన్న అయినా కానీ మీరు అమ్మంటే బయట మెకానికల్తో ఏది కూడా ఓపెన్ చేయించొద్దు. డైరెక్ట్గా ఏంటంటే పిఆర్జిఓ షోరూమ్ వాళ్ళ దగ్గరికి పోయి ఆ టీంకి చెప్తే వాళ్ళే యాక్షన్ అనేది తీసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ 12 నెలల వారంటీ సమయంలో ప్రతి నెల చెక్ చేయించుకోవాలి. బ్యాటరీకి వచ్చేసి 12 నెలల వారంటీ అనేది ఉంటుంది. అయితే ఈ బ్యాటరీ వచ్చేసి వీళ్ళు ఇచ్చిన టైమింగ్ ఏంటంటే దీనికి వాటర్ అనేది పర్ఫెక్ట్గా గేజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ 12 నెలల లోపల ఏమైనా ఖరాబ్ అయితే మాత్రం వాళ్ళు ఇచ్చిన వారంటీ అనేది దీనికి వర్తించింది అనమాట. ఈలోగా మనం టైం టు టైం మంచిగా మెయింటైన్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ లేనా టైర్ లేనా సెల్ఫ్ మోటార్ లేనా ఏదైనా ఈ కంపెనీ వాళ్ళే చూసుకుంటారనమాట. ఏ రిపేర్ వచ్చినా బ్యాటరీ అయినా కానీ సెల్ మోటార్ అయినా కానీ అలాగే టైర్లు అయినా కానీ ఏదైనా కానీ మన అప్పి కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలంట ఏ రిపేర్ వచ్చినా కానీ. 42 నెలల వారంటీ సమయంలో మొదట 7 నెలలు సర్వీసింగ్ బుక్లోనే ఇచ్చిన కూపన్స్ ప్రకారంగా లేబర్ ఛార్జ్ ఉండదంట. 42 నెలలు మనకు ఈ యొక్క వెహికల్ ప్రొవైడ్ చేసినప్పుడు వారంటీ అనేది ఇస్తారు కదా. అయితే ఫస్ట్ మొదట 1 నుండి 7 నెలల వరకు ఏంటంటే మెకానిక్లు ఏమైనా రిపేర్ చేసినా కానీ ఇంజన్ మార్చినా కానీ అలాగే సర్వీసింగ్ చేసినా కానీ ఇంకేమైనా మైనర్ రిపేర్ చిన్న చేసినా కానీ ఏంటంటే వీడికి మెకానిక్ ఛార్జ్ అనేది సర్వీస్ ఛార్జ్ అనేది ఉండదు. తర్వాత 7 నెలల తర్వాత 8వ నెలల నుండి ఏంటంటే ఏమైనా చేయించుకున్నప్పుడు వర్క్ అనేది దానికి సంబంధించిన సర్వీస్ ఛార్జీ మాత్రం కంపల్సరీగా షోరూమ్ వాళ్ళు తీసుకుంటారంట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మొదటి సర్వీసింగ్ ప్రతిసారి 5,000 కిలోమీటర్లు లేదా 45 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సర్వీసింగ్ చేయించుకోవాలి. మొదటి సర్వీసింగ్ వచ్చేసి 5,000 కిలోమీటర్లు లేదా 45 రోజులకు ఒకసారి సర్వీసింగ్ అనేది చేయించుకోవాలంట. 42 నెలల వారంటీ సమయంలో స్పీడోమీటర్ పనిచేయవలను. స్పీడోమీటర్ పనిచేయని ఎడల రోజుకి 100 కిలోమీటర్లు చోవ లెక్కించబడును. వీళ్ళు కంపెనీ వాళ్ళు వెహికల్ అనేది మనకు ప్రొవైడ్ చేసినప్పుడు దీనికి వచ్చేసి ఏంటంటే వారంటీ ఏమైనా వర్తించాలన్నా కానీ మామూలుగా వాళ్ళకి ఏంటంటే రిపేర్లు తెలియాలి కదా ఇది వెహికల్ ఎంత తిరుగుతుందని చెప్పేసి స్పీడోమీటర్లో. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇచ్చిన 42 నెలల వరకు కూడా ఏంటంటే వీళ్ళు బండికి ప్రొవైడ్ చేసిన స్పీడోమీటర్ అనేది కంపల్సరీగా రీడింగు మీటర్ అనేది కంపల్సరీగా తిరగాలంట. ఇది తిరగనప్పుడు ఏంటంటే రోజు డైలీ 100 కిలోమీటర్ వీళ్ళు లెక్కింపు అనేది వేసుకొని మనకి అందులో బుక్లో రాయడం అనేది జరిగిద్దంట. ఏమైనా వారంటీ ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే దాన్ని పరిగణించడం అనేది జరిగిద్ది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ప్రతి ఒక్క వెహికల్ కూడా స్పీడోమీటర్ అనేది కంపల్సరీగా ముఖ్యం, తిరగాల్సిందే 42 నెలల వరకు. ఆ తర్వాత తిరగపోయినా వాళ్ళకి అనవసరం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్కు గేర్ బాక్స్ మాత్రమే వర్తిస్తుందంట. ఇందులో మెయిన్ వారంటీ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క అప్పి క్లాసిక్ వెహికల్ కొన్న ఇంజన్కు అలాగనే గేర్ బాక్స్ మాత్రమే అప్పి షోరూమ్లు ఇచ్చే మెయిన్ వారంటీ అనేది వర్తించిందంట. మనం వెహికల్ తీసుకున్నాక ఒకవేళ వాళ్ళు చెప్పిన పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే ఒక 6 నెలలు తిరిగి 7 నెలలు తిరిగి ఇంజన్కి ఏమైనా ఖరాబ్ అయినా కానీ రిపేర్ వచ్చినా కానీ అలాగే గేర్ బాక్స్కి ఒకవేళ బేరింగ్ లాంటివి పోయి ఇంకేమైనా వేరే గేర్ కాసు లాంటివి పోయినా కానీ ఏంటంటే వాళ్ళు వారంటీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందంట, చూసుకోవడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సర్వీసింగ్కి వచ్చిన ప్రతిసారి రిజిస్ట్రేషన్ బుక్ ఆర్టీసీ బుక్ వారంటీ బుక్ తీసుకొని రావాలంట. సర్వీసింగ్ మనం వెహికల్కి తీసుకున్నాక సర్వీసింగ్ చేయించే ప్రతిసారి కూడా ఏంటంటే ఆర్సీ బుక్ బుక్లెట్ తీసుకొని ఈ షోరూమ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన వెహికల్ సర్వీస్కి వచ్చిందని చెప్పేసి ఏ నెలకు ఆ నెల అందులో వేసి మనం ఏం చేంజ్ చేశారని చెప్పేసి ప్రతిదీ కూడా అందులో మెన్షన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క వాహనం 2వ సర్వీసింగ్ లోపల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎడల వారంటీ వర్తించదు. ఇది ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట, ప్రతి ఒక్క ఆటో కస్టమర్కి ఇంపార్టెంట్. అయితే ఇది వచ్చేసి చాలా మంది ఏం చేస్తారంటే వెహికల్ ఇప్పుడు ఈ వెహికల్ నవంబర్ డిసెంబర్లో తీసుకుని అనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే ఒక 2 నెలలు ఆగితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు అప్పుడు కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పేసి ఒక హీరో ముందుకు వచ్చిందని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారంటే దీని రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తారు.
అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే ఈ యొక్క వారంటీ అనేది వర్తించదంట. ఎప్పుడైనా కానీ బండి రాగానే వచ్చిన వాళ్ళు ఇచ్చే సమయాన్ని బట్టి నెలకో 2 నెలలకు ఏ టైం అయినా కానీ ఏ ఇయర్ అయినా కానీ మన పేరు మీద ఈ యొక్క వెహికల్ అని రిజిస్టర్ చేసుకుంటుంటే ప్రతిదీ వర్తించిద్దంట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆటోని నిర్ణీత సమయంలో సర్వీసు చేయించిన ఎడల వారంటీ వర్తించదు. అంటే మనం వెహికల్ తీసుకున్న తర్వాత మనం చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చిన టైమింగ్ కాకుండా ఇప్పుడు పలానా 30వ తారీఖు చెప్పారనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ 30 దాటినాక ఒక 10 రోజులకి అలా ఎక్స్ట్రా టైంలో పోతారన్నమాట. టైమింగ్ అనేది మిస్ చేసి అలాంటి ఎప్పుడు పడితే అప్పుడు చేయించడం వల్ల కూడా ఏంటంటే ఈ యొక్క వారంటీ అనేది కరెక్ట్గా వర్తించదంట. ఓకే, వాళ్ళు చెప్పిన టైం ప్రకారం పోయి ఇంజిన్ ఆయిల్ అయినా కానీ ఏదైనా కానీ చేంజ్ చేసుకుంటే మంచిది. ఓకే, నెక్స్ట్ వచ్చి తెలుసుకుందాం. ఫస్ట్ కానీ మనోడు చెప్తారు, చెప్పనా. ఒకటో సర్వీసు 30 రోజులు లేదా 750 లేదా 1000 కిలోమీటర్ల లోపు ఏదైనా ముందు పూర్తయితే అది రెండో సర్వీసు. 75 రోజులు లేదా 5500 కిలోమీటరు లేదా 6000 కిలోమీటర్ల లోపు ఏది ముందు పూర్తయితే అదే. ఓకే, సర్వీస్ వచ్చేసి ఇప్పుడు మనోడు చెప్పిన విధంగా ఫస్ట్ సర్వీస్ వచ్చేసి తీసుకున్న దగ్గర నుండి 30 రోజులు లోపల అది రీడింగ్ వచ్చేసి 700 కిలోమీటర్లు పైబడి తిరిగితే మాత్రం మీరు ఫస్ట్ సర్వీసింగ్ అనేది చేయించుకోవచ్చు. లేదు ఇంకొక వారం ఆగుదని చెప్పేసి మీరు టైం అనేది మిస్ చేసి మరి రెండో నెలలో పోతే ఏంటంటే అది ఫస్ట్ సర్వీస్ అనేది మిస్ అయ్యి రెండో సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ అనేది చేయడం జరిగింది అనమాట. 75 రోజులకి మళ్ళీ 5500 నుంచి 6000 కిలోమీటర్ల లోపు. రెండో సర్వీస్ వచ్చేసి 75 రోజుల నుండి 5500 కిలోమీటర్లు లేదా 6000 కిలోమీటర్ల లోపు పూర్తి అనేది చేయాలంట. మూడో సర్వీస్ వచ్చేసి 120 రోజులు కదా. కిలోమీటర్స్ వచ్చేసి ఏంటంటే 10,000 కిలోమీటర్ల నుండి 11,000 కిలోమీటర్ల వరకు మధ్యలో ఈ యొక్క బండి అనేది సర్వీసింగ్ అనేది చేయించుకోవాలంట. మూడో సర్వీస్ వచ్చేసి. నాలుగోది వచ్చేసి ఏంటంటే 165 రోజులు 15,500 కిలోమీటర్ల నుండి 16,000. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఐదో సర్వీస్ వచ్చేసి 210 రోజులు 20,550 నుండి 21,000 కిలోమీటర్ వరకు ఆ లోలా చేయించుకోవాలంట. ఆరో సర్వీసింగ్ వచ్చేసి నుండి ఏంటంటే మిగతా సర్వీసింగ్ అనేది ప్రతి నెల 45 రోజుల నుండి 5,000 కిలోమీటర్ల వరకు తిరిగి అనేది చేంజ్ చేసుకోవాలంట. ఓకే ఫ్రెండ్స్, అప్పి క్లాసిక్ వెహికల్ తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన టైం టేబుల్ ప్రకారం మీరు ఫాలో అయితే ఈ యొక్క వెహికల్కి అనేది వారంటీ అనేది వచ్చిందంట. ఇంకోటి ఏంటంటే ఇందులో వీళ్ళు చెప్పింది మొత్తం కూడా బాగానే ఉందిలే, కానీ ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఏంటంటే వెహికల్ తీసుకున్నప్పుడు నాకు నచ్చడం ఒకటి ఉందన్నమాట. ఇందులో పాయింట్ అనేది వీళ్ళు చెప్పింది ఏంది, వెహికల్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఛాయిస్ మీద ఎలాంటి వెల్లింగ్లు అనేది పెట్టరాదని చెప్పారన్నమాట. ఛాయిస్ వచ్చేసి ఏంటంటే కరెక్ట్ మెయిన్ ఛాయిస్కి వెల్లింగ్ అనేది అయితే ఓకే పాయింటే, కానీ ఇటు సైడ్ బంపర్లు అలానే ఈ పట్టి అనేది పెట్టించుకోకుండా ఎవరైనా కానీ ఆటో అనేది తోలరన్నమాట. ఎందుకంటే ఇటు సైడ్ ఇప్పుడు మనం పట్టి లేదనుకోండి, ఇటు సైడ్ అయినా కానీ ఇటు సైడ్ అయినా కానీ మనం రన్నింగ్ చేసేటప్పుడు ఏమైనా బైకులు అయినా కానీ లేక ఏదో ఒకటి మన ఇంట్లో అయినా కానీ బయట పెట్టేటప్పుడు చిన్న మూరీలు అయినా కానీ ఏమైనా గుంజలు లాంటివి అయినా కానీ వీటి తగిలినప్పుడు చుట్టుబాటు అనేది జరుగుతుంది అనమాట. అదే ఐరన్ బద్దెలు అనేవి ఉంటుంది దీనికి ఎల్ షేప్లో బద్దెలో తొందరగా చుట్టు అనేది పోదనమాట. అది ఎక్కువ ఆఫ్ చేసింది కాబట్టి అలాంటి విషయాలు అలాంటివి మాత్రం కంపల్సరీగా వర్తించాలి. అలాంటి వెల్లింగ్ లేకుండా చుట్టూ వెల్లింగ్ లేకుండా బాడీ అనేది సేఫ్టీ అనేది ఉండేటట్టు ప్రతి కస్టమర్ కూడా బాడీ అనేది సేఫ్టీ చూసుకొని ఇటు సైడ్ బంపర్లు అయినా కానీ ఇటు సైడ్ బద్దెలైనా కానీ అలాగే డోర్ అయినా కానీ చేపిస్తారన్నమాట. అవి మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే. వాటికి కూడా ఏంటంటే నాకు తెలిసిన పట్టి అనేది ఉండాలి. చాలామంది కూడా నాకు తెలిసిన వరకు వారంటీ అనేది ఉంటుంది అనుకోండి, కాకుండా ఏంటంటే అది అలాంటి వారంటీ మైనస్ అనేది చెప్పకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీరు యూజ్ చేసుకొని మీ యొక్క వెహికల్ అనేది తోలుకోండి, మెయింటైన్ చేసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు మీ యొక్క తోటి ఆటో కస్టమర్లు ఎవరైతే ఉంటారో కొత్త వెహికల్ తెచ్చిన వాళ్ళకి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడు మీకు వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.